హలో! రమేష్. చెప్పండి. వీడబ్ల్యూటీ న్యూస్ మన ఛానల్ ఫోన్ ఇన్‌లో ఉన్నాము మేము. ఓకే. చెప్పు వెంకటేష్. పడుకున్నావా? లేదు, లేదు, పడుకోలేదు. అయితే తెలంగాణలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మాట్లాడమని కాల్ చేసినా. చెప్పు. ఏం జరుగుతుంది తెలంగాణలో, నీకు తెలవనిదేముంది? అంటే ఇప్పుడు నాకు అర్థమైతలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఓకే. మరి బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేస్తుంది. దీని వెనుక హ్మ్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో కొంచెం ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది, అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సా లేకపోతే కాంగ్రెసా అని ఒక డౌట్ వస్తుంది. అంటే దీని గురించి నీకేమనిపిస్తుంది? ఇగో అనిపిచ్చేది ఏం లేదు. అంటే హ్మ్. కాంగ్రెసోళ్ళేమో సరే అధికారంలోకొచ్చిర్రు. వాళ్ళ పని వాళ్ళు చేసుకపోతుర్రు. హ్మ్. బీఆర్ఎసోళ్ళేమో మేమింకా అధికారంలోకి దిగిపోలే, హ్మ్. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. అవును. వాళ్ళేమనుకున్నారంటే అధికారం పోయిన తర్వాత ఒక్కసారి వాళ్ళు ఊహించని అంటే విధంగా 9.5 సంవత్సరాల అధికారం అనుభవించి అట్నే అట్నే అదే ఫ్లోలో కంటిన్యూ అయితుర్రంటావా? అదే ఫ్లోలో కంటిన్యూ అయితుర్రు. ఆ భాష అసలెక్కడ గూడా హ్మ్. ఆ గర్వం, ఆ మాటలలో అంటే మాకు ప్రజలు తరిమిర్రు, ఎంపీ సీట్లు గుండు సున్నాకి పరిమితమైనవని ఏ కొంచెమన్నా ఎ ఆ ఎ ఎ ఛాయలు ఏడన్నా ఆ! కనపడ్డాయా నీకు ఆ ఛాయలు? అదే కేటీఆర్ కనబడతలే ఇగ ఇప్పుడు నాకు ఇప్పుడు కనబడతలేదు. సరే. నీకు చెప్తా. ఆ! కేటీఆర్ స్టార్టింగ్‌లో ఓడిపోంగానే ఏమన్నాడు? హ్మ్. ఇది ఫస్ట్ ఏమో ఈ తెలంగాణ ప్రజలకు సోయి లేదు. వీళ్ళు ఆలోచించి ఓట్లేయరు. ఆంధ్రోళ్ళు బాగా ఆలోచించి ఓట్లేత్తరని అప్పుడేమో ఆంధ్రోళ్ళని ఎత్తుకున్నాడు. ఆ! ఈ గదే రమేష్, ఇప్పుడు నాకు ఆ! అర్థం కాక అడుగుతా. ఈయనే ఇప్పుడు రాయలసీమకు పోయి, నగిరిలకు పోయి ఇప్పుడు చేపల పులుసు తిని నగిరిల రోజాతోని ఫోటోలు దిగి, ఆ! నగిరి మొత్తం ఇప్పుడు రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని సంతోష్‌రావు, కవిత సకటుంబ సపరివారత సమేతంగా అన్నట్టు ఆళ్ళ సతీమణి గారితోని ఇగో పోయి మొత్తం చేపల చేపల పులుసు. ఇగో ఆ! ఆ రోజు చేపల పులుసు కాడ ఏమైందో మనం చూత్తలేము. ఇయాల అహా! ఈ నాకు ఢిల్లీలో అర్థం కాక అడుగుతా. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళనుకుంటారా? ఇప్పుడు ఆ జగన్ రెడ్డి ఆంధ్రోడు గాడు ఓన్లీ చంద్రబాబు ఆంధ్ర ఆయన అయితడా? ఎట్లా మరి నాకు అర్థం కాలేదు. నేనేమంటున్నా, ఈ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడు హ్మ్. ప్రస్తుతానికి తెలంగాణలో ఎవలికి అవసరం? ఆళ్ళ ఆల్రెడీ కుటుంబానికి అవసరం. ఆ! హ్మ్. ఆల్రెడీ సమసిపోయింది. ఆంధ్ర, తెలంగాణ అనే విభేదాలు ఇప్పుడు లేకుండా ఎవరి విడిపోయి పనుల వాళ్ళు. అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం మనం, ఇప్పుడు మళ్ళకి తెలంగాణ సరే నువ్వు సెంటిమెంట్. కలిసి ఉండు, హక్కుల కాడ కీసులాడు. అది తర్వాత విషయం. ఆ! ఎవని పని వాడు చేసుకుంటుంటే మళ్ళా తెలంగాణ అనే సెంటిమెంటు ఇప్పుడు అవసరం పడ్డది అహా! వాళ్ళకి. వీళ్ళని నమ్ముతారా ఆంధ్ర, తెలంగాణ అంటే ఇప్పుడు మళ్ళా? ఈ వీళ్ళని ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు ఈ దరిద్రులకు అప్పజెప్పినాం. ఆ! అప్పజెప్తే సర్వనాశనం చేసిర్రు. ఇంకో విషయం ఏందంటే, మేము ఉద్యమకారుల పార్టీ, మాది ఉద్యమకారుల చరిత్ర పార్టీ, మాది ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ అన్నారు. వాళ్ళే నిండు అసెంబ్లీ సాక్షిగా మేము ఏమన్నా ధర్మసత్రం నడిపిస్తున్నామా? పక్తు రాజకీయం ఇది చేస్తామన్నాడు కేసీఆర్. ఇది సన్నాసుల మఠము, ఆ! ఇదేమన్నా ఇదేమన్నా సన్నాసుల మఠమా, సన్నాసుల రాజకీయ మఠమా? పార్టీ అని కేసీఆర్ అన్నాడు. నన్ను మొత్తం చెప్తిను. ఆ! సన్నాసుల మఠం కాదు ఇది, రాజకీయ పార్టీ అని కేసీఆరే అన్నాడు. ఆ! ఉద్యమకారులు మొన్న ఓడిపోయిన తర్వాత కొన్ని రివ్యూ మీటింగ్ పెట్టుకుర్రు. మీకు గుర్తుందో లేదో? ఎవళ్ళు బీఆర్ఎసోళ్ళు. అవును. అంటే ఎందుకు ఎందుకు ఓడిపోయినాం ఏం ఓడిపోయిన కథ అని. కార్యకర్తలతోటి చాలా చోట్ల బహిరంగంగా వీడియోలు బయటకొచ్చినాయి. కావాలంటే ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో వెతికితే దొరుకుతాయి. అవును. మా అంటే ఈడ ఉద్యమకారులను కార్యకర్తలు ఎవ్వరిని పట్టించుకుంటలేరు, ఉద్యమకారులని ఈళ్ళే లొల్లిపెట్టిర్రుగా కార్యకర్తలు. వీళ్ళలో ఉద్యమకారులే చాలా చాలా రివర్స్ అయ్యి కేటీఆర్ సభ ముఖంగా కేటీఆర్ ప్రత్యక్షంగా కేటీఆర్ ముఖం మీదనే హ్మ్. మీరు మా ఉద్యమకారులను పట్టించుకోలే, అందుకే మనం ఓడిపోయినాం. మా ఉద్యమకారులకు అంతెందుకు రమేష్, ఇప్పుడు కేటీఆర్ ఒక్కడే గాదు, ఇక్కడ కరీంనగర్‌ల మీటింగ్ పెట్టినా గానీ, మా ఉద్యమకారులు ఓట్లున్నప్పుడే గుర్తుకొస్తారు మీకు. మేము ఎప్పటిసుందో పార్టీలో పనిచేస్తున్నాం. నినాక హ్మ్. మొన్న వచ్చినోనికి పదవులిస్తున్నారు. మాకు ఏం లేదు. మేము ఇప్పుడు అధికారం అయిపోయినంక ఇప్పుడు మళ్ళా ఎంపీ. వాళ్ళకిప్పుడు అన్నీ సడెన్‌గా తెలంగాణ సెంటిమెంట్ యాదికొచ్చింది. ఉద్యమకారులు యాదికొచ్చిర్రు. హ్మ్. తెలంగాణ ఇది ఆంధ్ర మీడియా అని యాదికొచ్చింది. ఓహ్! అగో. వీళ్ళు కాదు, ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ళు వీళ్ళే కదా మొన్నటిదాకా అధికారంలో ఉంది. అవును. మరి ఆంధ్ర మీడియా హౌజులు అన్నీ ఇప్పుడు పెత్తనం. మరిప్పుడు సరే, ఇప్పుడు హ్మ్. కేసీఆర్ మాటలే పట్టించుకున్నాం. ఒకసారి తెలంగాణ అధికారంలోకి రాంగానే ఏమన్నాడు? 'రామోజీ ఫిల్మ్ సిటీ' 1,00,000 నగలు పెట్టి దున్నుతా అన్నాడు. మరి ఎటు పోయింది మరి? అంటే కాంప్రమైజ్ అయిండా? నాగాళ్ళు ఫామ్ హౌస్‌లో దున్నుతున్నాయి అవిగ. ఇప్పుడు బండి సంజయ్ దున్నుతా అంటే నువ్వు ట్రాక్టర్ డ్రైవర్‌వా? నా ఆ! ఫామ్ హౌస్ దున్నుతావా అన్నాడు. మరి ఆ! నువ్వు ఈయన ట్రాక్టర్ డ్రైవరా? మరి నాకు అర్థం కాక అడుగుతున్నా. ఈయనే వాళ్ళతో 100 నాగల్లేసి దున్నిపిద్దాం అనుకుండు గానీ, ఆ! సో ఎవరు గాని ఇప్పుడు అంటే కొన్ని ఇప్పుడు ఉండిపోతాయి. కేసీఆర్ ఎట్లా అంటే, ఈయనకు అనుకూలంగా లేకపోతే ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం తెరలేపుతాడు తెలంగాణలో. హ్మ్. ఆ! నేను ఆంధ్ర. చెప్తున్నా గదా! నేను ఆ! చాలా సందర్భాల్లో చెప్తున్నా. వీళ్ళంతా ఏదో ఒక సెంటిమెంట్ రాజేసి మళ్ళా ఎవరినో ఒక్కరిని
ఆత్మ బలిదానం చేసుకునేటట్టు రెచ్చగొట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తెచ్చి ఆ! అధికారం రావాలని చూస్తుర్రు. అంటే జనాలు ఇంకా చచ్చిపోవడానికి ఇలా కుటుంబం కోసం చనిపోవడానికి వీళ్ళ సిద్ధంగా కోసం ఉన్నారా? ఎవడో ఒకడు ప్రాణాలు అర్పియాలి. వీళ్ళు ఆ పునాదుల మీద మళ్ళా అధికారం రావాలి. నిజంగా క్లియర్ బాగా ఇప్పుడు అబ్జర్వ్ రమేష్ వీళ్ళ కోసం సరే మేము చావడానికి సిద్ధం లేకున్నా గానీ వీళ్ళు ఎవరినో ఒకరిని తీసుకుపోయి అంటబెడతారు వీళ్ళ అధికారం అంటే కోసం. అంటుపెడతారు. ఇప్పుడు ఆ! నిరసనలు చెయ్యిరా భయ్ అని పిలుపునిస్తారు. ఆ! దాంట్లో కొన్ని పక్కపొంటోనికి చెప్తారు. అరే ఏంగా ఆయనతో పుల్లగీకి పెట్రోల్ పోసుకోమని అంటారు. ఆ! ఆ ఆ పని సెంటిమెంట్ చెప్తే రాజేసి ఆయనతో అప్ వీళ్ళు గద్దెనెక్కుదామని చూస్తుర్రు మళ్ళా. వీళ్ళని నమ్మితే ఆ పని గూడా చేసేటట్టు అనిపిస్తుంది తెలంగాణలో. ఆ! ఎందుకంటే అధికారం కోసం ఏమని ఇప్పుడు అధికారం పోయినంక గూడా సరే ఇప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో అనేక ఆరోపణలొచ్చినాయి. ఏది సినీ యాక్టర్ల ఫోన్‌లు ట్యాప్ చేసిండని, ఈ హ్మ్. అంశం, ఆ అంశం అన్ని అంశాలు మొత్తం దరిద్రం అంటే ఎక్కడ లేని దరిద్రం అంటే తెలంగాణలో ఉన్నది. ఈ పరిపాలన కంగలబోను. మళ్ళోసారి రావద్దురా అన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటుర్రు. అవు. అనుకున్నప్పుడు ఇప్పుడు మహా న్యూస్ ఆయనే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మా న్యూస్ గదే జూబ్లీ హిల్స్‌లో ఉంది. ఆ! ఇప్పుడు గదే జూబ్లీ హిల్స్‌లో ఉంది. వీళ్ళు ఇప్పుడు ఆంధ్రోని మీడియా ఛానల్ మేము ఇంకొక ఛానల్ ఉన్నది. ఇంకో ఛానల్ మీద కూడా దాడి చేస్తామంటే ఈ విషయం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది 9.5 సంవత్సరాలు అధికారంలో ఉంచినప్పుడు ఆంధ్రలో ఓట్లు అడుక్కున్నప్పుడు ఆంధ్రలో కోసం ఏమైనా చేస్తాను మీటింగ్ పెట్టి జూబ్లీ హిల్స్‌లో మీటింగ్ పెట్టి ఆంధ్ర సెటిలర్‌లను పిలిచి మాట్లాడినప్పుడు ఆంధ్రోళ్ళ కాలుకు ముళ్ళు నాటినా పండితుడు తీస్తా అన్నాడు ఆ! కేసీఆర్ బాబు. అవునవును. ఇప్పుడు ఆ! ఆంధ్ర సెటిలర్‌ల ఓట్ల కోసం మీటింగ్‌లు పెట్టి ఓట్లు ఏపించుకొని అప్పుడెందుకు గుర్తుకు రాలే 9.5 ఇప్పుడు సంవత్సరాలు ఉన్నాక? వాళ్ళు కాదు. అయితే నేనేమంటా అంటే ఇక్కడ ప్రజలను హ్మ్. అసలు ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఆ దొర చెప్పేటి మత్తుగా చెప్పుకుంటూ పోతాడు. హ్మ్. ఎన్ని అబద్ధాలు ఆడిండు. అవసరమైనప్పుడు ఆంధ్ర అంటాడు. లేదన్నప్పుడు తెలంగాణ అంటాడు. వాళ్ళకి ఎప్పటికీ కొట్లాడడానికి అంటే లైమ్ లైట్‌లో ఉండడానికి ఒక అంశం కావాలి. ఇప్పుడు అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఏంది వీళ్ళ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది. ఆ హ్మ్. టీఆర్ఎస్ పార్టీని తీసేసిర్రు కదా! తెలంగాణ తీసేసిర్రు కదా! అన్నట్టు. అది అంటే ఇక వాళ్ళది వేరే పాపం భారతదేశంలో మొత్తం దేశంలో చక్రం ఇప్పుడు తిప్పుదామని దేశంలో చక్రం తిప్పుతామని భారత ఉన్న రాష్ట్ర చక్రాలు సమితిని పెట్టి ఊడిపోయినాయి. మళ్ళా తెలంగాణ అంటారు. హౌలేగాలు కాదు మంచోళ్ళు వాళ్ళు కాదు. ఏమంటున్నా నేను, వాళ్ళు దేశంలో చక్రం తిప్పుదాం అనుకుర్రు. ఉన్న చక్రాలు ఊడిపోయినాయి రాష్ట్రంలోనే. అవును కదా! ఈయన అధికారం రావడానికి నానా ప్రయత్నాలు చేస్తుర్రు. అంటే ఇప్పుడు జనాలను రమేష్ ఇప్పుడు విషయం పక్కకు పోతుంది. ఇప్పుడు మొన్న నువ్వు ఆ! ఇందాక మీడియా విషయం చేసినావు కదా! నేను ఆ అవు విషయం చెప్తాను. ఆ! ఇయాల నువ్వు ఆంధ్ర, తెలంగాణ మీడియా అంటున్నావు. అవును. ఒక సంఘటన ఇదే ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ అప్పుడు 'ఆంధ్రజ్యోతి' ఆఫీస్ తగలబడితే ఆ! హుటాహుటిన కేసీఆర్ స్వయంగా ఉరికిండు ఆడికి. అవును. ఉరికి నీకు అండగా ఉంటా బ్రదర్. నీ ఆ! ఆఫీస్ మేము చేతనైన సాయం చేస్తామని చెప్పిండు. చాలా ఇంటర్వ్యూలలో అంటే ఒక ఇంటర్వ్యూ విన్నాను నేను వీడియో చూసిన. హ్మ్. నన్ను ఈ రాష్ట్రంలో గాని, ఈ దేశంలో గాని ఏరా ఒరేయ్ హ్మ్. దొర అని పిలిచేంత చనువు నీ ఒక్కనికే ఉందని రాధాకృష్ణ గురించి కేసీఆర్ చెప్పిండు. ఆ! అట్లా నువ్వు ఆంధ్ర ఆయనతోటి సోపతి చేస్తావు. ఆంధ్ర ఆయన పత్రిక కాలిపోతే ఊటావుటి నురుకుతావు. హ్మ్. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడేమో సరే కొన్ని రోజులు ఏదో బ్యాన్‌కి ఏదో టీవీ9 కొన్ని ఛానెల్ బ్యాన్ చేసి ఏదో పాపం గడుపుకున్నావు. తర్వాత నువ్వు హ్మ్. చెప్పినట్టు ఇనుడు స్టార్ట్ చేయంగానే మళ్ళా కంటిన్యూ చేసినావు. ఇంకొక విషయం ఏందంటే, ఈ కాంట్రాక్ట్‌లు ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలను తీసుకొచ్చిన తెలంగాణ హ్మ్. ఆంధ్రోడు అన్నాడా? ఈ ఆంధ్ర ఆయనకే పెద్ద కాంట్రాక్ట్ అప్పచెప్పిండు. ఏది మెగా కృష్ణారెడ్డికి. ఆ! కాళేశ్వరం ప్రాజెక్టు ఆ! మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు. ఎంత దారుణం మెగా అంటే కృష్ణారెడ్డి కాదు ఎవరి రాష్ట్రం వానికి ముద్దండి. ఇప్పుడు ఇయాల ఆ! మనం తెలంగాణ విడిపోయినాం. మనం తెలంగాణ అంటున్నాం. గదే ఇప్పుడు ఆంధ్రోళ్ళు కూడా కాంట్రాక్టర్లు మన తెలంగాణోళ్ళు లేరా? మరి మెగా కృష్ణ మరి ఇప్పుడు ఆంధ్రోళ్ళకి అప్పచెప్పడానికి కారణం ఏంది? మళ్ళా హ్మ్. ఈయన దరిద్రం ఏందంటే, మళ్ళా తెలంగాణ ఆంధ్రోడు అంటాడు. ఈయనకు ఆపత్తత్తనే మరి. నేనేమంటున్నా ఆ! ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి తెలంగాణ, ఆంధ్ర అంటున్నావు. హ్మ్. ఒక్కసారి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పోయి చూడు. హ్మ్. ఆంధ్ర, నువ్వు తెలంగాణ ఇవ్వండి సెంటిమెంట్ కాదు లేనే లేదసలు. లేదు నేనేమంటున్నా ఆ! ఎన్నికల కంటే ముందు పోయి చూడు. హ్మ్. అప్పుడు నువ్వు మరి ఆంధ్రాలో ఏం పడగొడతాను పోయినవు? ఆడ ఒక పార్టీకి ఆ! ఒక ఇన్ఛార్జ్ ఇది మెయిన్ పాయింట్. ఈడు కాదు నువ్వేం పడగొడతావు? ఆంధ్రాలోకి పోతావు. ఇక్కడ తెలంగాణ పైసలన్నీ అడుగుమరిచ్చేస్తావు. ఇటు ఇప్పుడు మహారాష్ట్రకి పోతావు. నువ్వు అద్దని ఎలగొట్టినా ఆంధ్రోని ఓట్లు కావాలి. ఆంధ్రాలో కూడా నువ్వు అధికారంలోకి రావాలి. నువ్వు ఆ! ఆంధ్రాకి పోతావు, నువ్వు మహారాష్ట్రకి పోతావు, నువ్వు పూణేకి పోతావు, ఆ! నువ్వు యూపీకి పోతావు, నువ్వు బీహార్‌కి పోతావు. నువ్వు దేశమంతా తిరగొచ్చు. అప్పుడు నువ్వు జాతీయ పార్టీ. హ్మ్. ఇప్పుడు ఇయాల టీడీపీ కూడా జాతీయ పార్టీ. తెలంగాణకొచ్చేసరికి తెలంగాణ, ఆంధ్ర అంటాడు. ఇప్పుడు నేనేమంటున్నా నీకు ఆంధ్రాకి పోయి పార్టీ పెట్టి అక్కడ ఒక అధ్యక్షుడిని నియమించే హక్కు నీకెంతుందో ఆ! నువ్వు తెలంగాణ సెపరేట్ ప్రత్యేక రాష్ట్రం కోసం నువ్వు కొట్లాడినావు. అవును. సరే ఆంధ్ర 2 కళ్ళ సిద్ధాంతమో ఏమో అన్నాం. చంద్రబాబుని విమర్శించినాం. ఆ! ఇలా చంద్రబాబుకి కూడా తెలంగాణకు వచ్చే హక్కెందుకు లేదు? అవును. ఉన్నది. ఓట్లు ఏస్తారా? తెలంగాణకు ఇయ్యరా? సెంటిమెంట్ గాదు ఇప్పుడు. ఇ నేనేమంటున్నా ఇక్కడ ఆ! మన తెలంగాణలో అరే చంద్రబాబు అప్పుడు మనకు పూర్తి స్థాయిలో మద్దతు పలకలే. మేము హ్మ్. ఓట్లేయకపోవడం వేరే విషయం. హ్మ్. నువ్వు ఓట్లేస్తావా? ఎయ్యవా? ఈ గెలుస్తావా? గెలవవా? దొరగారు ఈ పార్టీ పెట్టినాక కూడా చంద్రబాబుతోని పొత్తు కూడిండు. ఈయన అవసరం కోసం. మరి వైఎస్ఆర్‌సీపీతోని వైఎస్ఆర్‌తోని ఏ కాంగ్రెస్ పార్టీతోని పొత్తు కూడిండు. ఈయన పొత్తు గూడని అంటే ఈయన దేవునితోటి స్వార్థం కోసం ఎవరినైనా బలిపశం చేస్తాడు. ఈయన గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఈయన పొత్తు గూడని దేవునితోటి, ఈయన మాట కలపని దేవునితోటి హ్మ్. ఇగ క్లాస్‌మేట్లు కానోళ్ళు ఎవలు ఓపెన్‌గా చెప్పాలంటే. అందరూ అట్నే ఉన్నారు. అయితే ఆయనకు ఇప్పుడు ఈ క్లాస్‌మేట్లు అంటే అందరు విషయం క్లాస్‌మేట్లే. ఏందంటే
సరే కేసీఆర్ ఆయన పని అయిపోయింది. అందరికి తెలిసిందే. ఆయన ఫామ్ హౌస్‌లోకెళ్ళి టెన్షన్‌లకు బయటకొచ్చి తిరిగే పరిస్థితిలో కనబడతలేదు. లేడు పాపం ఆ పెద్ద మనిషికి చేత కాకుండా ఏంది, ఆ! చేత కాకుండా కానీలే సాధారణంగా వీళ్ళేదో అయిపోయింది. ఇక్కడ అచ్చిన సిక్కేందంటే, ఇప్పుడు ఈ కేసీఆర్ అధికారంలో ఉన్నోళ్ళు సంపాదించిన అడవులు సంపాదించిన పైసలన్నీ. హ్మ్. ఈ పైసలు సంపాదించిన పైసల కాడ అన్న చెల్లెళ్ళకు ఇక్కడ పంచాయతీ కలుస్తలేదు. అయితుంది. పురి కలుస్తలేదు. ఆధిపత్య పోరు నడుస్తుంది. వాళ్ళ హ్మ్. కాంపిటీషన్ అదే ఇప్పుడు నాయన బాగుండంగానే అన్ని నేను ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు నేను సర్పంచ్ అంటే నేను సర్పంచ్ అన్నట్టు ముఖ్యమంత్రి ఊళ్ళో లేదు, పాడు కొట్టుకున్నట్టు. లేదు. వాళ్ళేమన్నా ఆ! ఉంటే గవి ఆస్తులు పంచుకుంటే తప్పితే అధికారాన్ని పంచుకునే అదే పరిస్థితి లేదు. ఆడనే అధికారంలోకొచ్చి ఇప్పుడు అన్నో చాలని మీద దాడి చేస్తే ఈమె చూడు ఆడబిడ్డ అని చూడకుండా ఒక ఆడామె ఎట్లుండాలి? రాజకీయం హ్మ్. చేస్తే నలుగురికి సాంప్రదాయబద్ధంగా గిట్లుండాలి. ఒక ఆ! మాజీ ముఖ్యమంత్రి కూతురు అనే విధంగా ఉండాలి. తీన్మార్మలని ఇప్పుడు ఉద్యమం చేస్తా ఉంటే బీసీల కోసం ఈమె కొట్లాడతా అని చెప్తది. బీసీల 42% రిజర్వేషన్‌ల కోసం ఈమె సంబరాలు చేసుకుంటది. ఆమె అట రేవంత్ రెడ్డి మెడలో ఉంచిందట ఆమెనే. ఎవలు ఎక్కడంచింది? 3 నెలలు జైల్లోనే ఉన్నది. ఈమె సంవత్సరంన్నర నుంచి నేను బీసీ ఉద్యమం చేసిన అంటది. మరి ఇప్పుడు ఆ! అధికారం పోయే సంవత్సరంన్నర అయితుంది. నువ్వు అవును. సంవత్సరంన్నర నుంచి బీసీ ఉద్యమం ఎక్కడ చేసినావు అసలు? హ్మ్. అంటే ఈమె ఆ! ఇప్పుడు కవిత విషయం గూడా ఒకటి చెప్తున్నా. ఏడో చూడు ఆమె క్రెడిట్‌లు ఏసుకోవడానికి సరే ఆమె కామెడీ పీస్ అయిపోతుంది. జనాలందరూ నవ్వుకుంటారు గానీ, అవు. అప్పుడు మహిళల ఉద్యమం బీసీ మహిళా బిల్లు పాస్ ఈమెను జైల్‌లో పెడతారనే ఆ మహిళా ఉద్యమం డ్రామా ఆడిందట. ఈ ఆ! మహిళా ఉద్యమం కోసం ఈమె ఏం చేసేది కాదు. ఆ! ఇప్పుడేందంటే అది ఇప్పుడు ఎవడో నేనేం చేసినా కట్టిన అని ఇల్లుకు అప్పుడు ఈమె రిబ్బన్ కట్ చేసి నేనే కట్టినా అని చూపించుకునే బాపతిగాళ్ళు ఈళ్ళు మొత్తం. మొత్తం ఇప్పుడు అయితే ఇదంతా ఒక డ్రామా గూడా కావచ్చు చెప్పలేం. హ్మ్. ఇప్పుడు బీసీ వాదన నడుస్తుంది. అవును. బీసీలంతా రాష్ట్ర ఏకమైతారని రాష్ట్రమంతా బీసీల గాలి నడుస్తుంది. యెస్. రేపు రాబోయే సాధారణ ఎన్నికలు గూడా మొత్తం బీసీ ఎజెండాగానే నడవబోతున్నాయి. అవును. ప్రతి పార్టీ బీసీలకు వరాల ఈ జల్లు బీసీలు కురిపియండి. లేకపోతే నడవదు పార్టీలు. నెక్స్ట్ నడవదేంది బీసీలు లేకపోతే నడవది. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్‌లల్ల బీసీఏ ప్రధాన జెండా. అవును. అయితే ఈ టైంలో కేసీఆర్‌కు బీసీలంతా దూరం అయిపోయారు. 10 ఏళ్లలో వాళ్ళు ఎట్లా బీసీలకు అంటాడు కూడా అనడు గదా! ఇప్పుడు ఆ! ఉన్న ఒక బీసీ బలమైన నాయకుడిని ఈటెల రాజేందర్‌ని తన్ని తరిమేసి నువ్వు ఏ పార్టీకి రాజీనామా చేత్తన్నావేంటి? ఆ! ఏం చెప్తున్నారంటే కవితతోటి ఒక కొత్త డ్రామా ఆడుతుర్రు. ఇప్పుడు బీసీలు ఆమె ట్రాప్‌లో పడొద్దని చెప్తున్నా నేను మీ వేదికగా. ఆ! ఇదేమన్నా ఉంటే దాన్నేమంటారు? ఇప్పుడు బీసీలకు ఆమె మద్దతు ఇయ్యొచ్చు తప్పులేదు. కానీ ఈమె బీసీ ఉద్యమం చేసి బీసీలను ఎంబడి దింపుకొని బీసీ నాయకత్వం బీసీలలో నాయకుల కరువు వేరా? ఈమె నాయకత్వం వహిస్తేనే బీసీలు ఈమె ఎంబడి తిరుగుతారా? ఈ మజాక్ కాకపోతే. మనకు దొరలే రిజర్వేషన్‌లియ్యాలే. దొరలే మనకన్ని పదాలందించాలే. ఆ! దొరలే మనకు నామినేటెడ్ అంటే ఇప్పుడు పదవులేమియ్యాలే. వాళ్ళ వాళ్ళు మన భవిష్యత్తు రాజకీయ భవితను నాశనం చేసేది వాళ్ళే. మళ్ళా వాళ్ళే. రాజకీయ భవిష్యత్తు ఈళ్ళు బీసీలకు రాజకీయ భవిష్యత్తు మంచిగుండాలి 42% రిజర్వేషన్ వాళ్ళ రాజకీయాలు ఇవ్వాలని రాజకీయాల కొట్టేది వాళ్ళే. ఇప్పుడు రాజకీయాలలో వాళ్ళు చేసేదే గది. వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ స్టైలే గది. ఫస్ట్ మన దగ్గరికి పోవాలంటే మనల్ని ఫస్ట్ దెబ్బతీస్తారు అన్ని మూలాలు. దెబ్బతీసి తర్వాత మళ్ళా అక్క ఏ నువ్వే ఏ దిక్కు ఏం లేదిగ. అంటే ఇగ నువ్వే దిక్కు దొర. ఇగ నువ్వు నాకు వేరే దారే లేదు. మొత్తం ఖతం అయిపోయింది. అంటే అన్నట్టు. ఖతం చేసేది ఈళ్ళే. ఇగ మళ్ళా హ్మ్. ఈళ్ళ దగ్గరికి పోయేటట్టు చేసేది ఈళ్ళే. పోయినంక కూడా నీకేదో ఇగ నీకు వాళ్ళు బతుకుదేరు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా వెంకటేషు అది అయిపోయింది. వాళ్ళు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా జనాలు నమ్మే పరిస్థితి లేరు. ఏదో ఆ! మీదికి తన మేకపోతు గాంభీర్యం అన్నట్టుగా అదేదో ఏమో చిల్లర భాష అంటే మాట్లాడుతున్న నిజంగా ఇప్పుడు రమేష్ నిన్న ఇది మాట్లాడిండు చూడు. ఆ! అదేంది అదేంది పెంటలో పురుగని, హ్మ్. నికృష్టుడని, వేస్ట్ గాడని ఇంకేదో రకరకాల అంటే మరి మాటలు ఈళ్ళకు బూతులే రావేమో? ఇలా కల్వకుంట్ల కుటుంబానికి బూతులే రావేమో ఈళ్ళకు? బూతులు మాట్లాడుతుండు. మగాడివైతే రా అంటుండు. ఆ! ఇగ మూతి మీద మీసం వేయలేదు గానీ మూతి మీద మీసం వేలేసి చెప్తే మంచిగుండని నేను అనుకుంటున్నా ఆయనే. ఆ! గట్లున్నది. అయితే రమేష్ ఇప్పుడు తీన్మార్మలన్న మాట్లాడిన విషయాల గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. హ్మ్. ఇప్పుడు కంచం పొత్తుందా? మంచం పొత్తుందా? నీకు బీసీ ఉద్యమానికి సంబంధమే ఏముందన్నది. ఇగో అదిగో ఏముందనని తీన్మార్మలన్న అయితే అన్నాడు. దాంట్లో గూడా ఈమె జూసినావా? ఆ! నీ దొర బిడ్డని ఒక్కదాన్ని తిడితే ఉన్న బిడ్డలందరూ చేసుకొని అంటే ఆ! మన ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని మొత్తం ఈమెనంటే అన్నదన్నది తెలంగాణ మహిళా లోకాన్ని అన్నట్టట ఇగ జూడు. మరి పాపం వీళ్ళు ఈమె అప్పుడామె సంపాదిస్తే తెలంగాణ మహిళా లోకానికి ఇచ్చిందేమన్నా? ఇప్పుడు ఆమె మీద ఏమన్నా అవమానం జరిగితే తెలంగాణ ప్రజల మీద ఆ! ఈ గట్టెత్తది. ఈళ్ళ ఏదన్నా డ్రామాలేందంటే ఏదన్నా క్రెడిట్ కావాలంటే ఆమె ఒక్కదాని పోరాటమే అంటది. ఇప్పుడు లిక్కర్ అప్పుడు స్కామ్‌లో పోతది జై తెలంగాణ అంటాడు. ఆయన లిక్కర్ ఫోన్ స్కామ్ ట్యాపింగ్‌లో అప్పుడు పోతాడు గూడా జై తెలంగాణ అంటాడు. ఆమె ఏం ఎక్స్‌పెక్ట్ చేసింది చెప్తా నేను. లిక్కర్ హ్మ్. స్కామ్ అప్పుడు గూడా తెలంగాణ రాష్ట్రమంతా తగలబడిపోతది. కవితక్క నినాదాలు మారుమోగుతాయి. ఆ! నా గురించి మా అన్న మస్తు రచ్చ చేస్తాడు. నా ఇమేజ్ పెరిగిపోతదని పాపం ఆమె ఏదో ఓడు పట్టించుకున్న పాపాన పోలే. అసలు ఆమె బెయిల్ బాధ గూడా అదే. బయటకొచ్చేవరకల్లా ఓరియమ్మ ఇదేం లెక్కరు. దొంగోడు గదా బయటకొచ్చినట్టు అచ్చింది అసలు. ఆ! అసలు ఎవడు గూడా కవితక్క బయటకొచ్చినా, అత్తరాంతి అన్నట్టు లైట్ ఆ! తీసుకున్నారు. ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడి చేసి నిజంగా ఇంకా ప్రెస్ మీట్ పెట్టుడు చూడు. ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. అగ్ని కణమై రగులుతా ఏ నాలాంటి కోటి మందిని తయారు చేత్తా అంటాడు. ఈ ఆ! పేమెంట్ బ్యాచ్ ఏం చేత్తుర్రంటే పాపం ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటుర్రు గానీ, ఆ మల్లన్న పేరు హ్మ్. తెలుత్తలేదు. ఒక ఆమెనైతే చింతపండు రవి అంటుంది. ఆ! అసలు ఎట్లా నమ్మాలో నాకు అర్థం కాదు. చింతపండు ఆ! రవి అరేయ్! నీకు క్యూనిస్ లేకుండా చేత్తాం.
నీ ఊరికొచ్చి ఊరే తగలబెడతా అంటుంది. ఆమె పాపం ఆ అక్కకు మరి ఎంత పేమెంట్ ఇచ్చిర్రో, పేమెంట్ ఇయ్యంగా చెప్పిర్రో చెప్పలేదో గాని. ఉంటదిగ. గట్లున్నది. అంటే వీళ్ళ దగ్గర పైసలున్నయి. ఏదేమైనప్పటికీ పైసలున్నయి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకొస్తే ఏం జరుగుతదన్నది వాళ్ళకి ఇప్పుడే కొత్తోళ్ళు చూపెడతాంది. ఇప్పుడు ఆమేమనుకుంటుంది, దాన్నేమో భాష ఇప్పుడు ఏమంటారు ఆడపిల్ల అయిపోయింది గానీ, ఆ! ఇప్పుడు ఆమె ఎంబడి తిరిగేటోళ్ళు అందరూ చూసి ఏదో ఫాలోయింగ్ వచ్చిందని ఆమె అనుకుంటుంది. అవును. ఇప్పుడు ఆమె ఎంబడి తిరిగేటోళ్ళు అందరూ ఎవరో చెప్పన్నా? బీఆర్ఎస్‌ల వాళ్ళ నాయన దగ్గర, వాళ్ళ అన్న దగ్గర, వాళ్ళ బావ దగ్గర ఆ! ఇబ్బందులు పడి సరైన గుర్తింపు రాక నలిగిపోయినోళ్ళంతా ఆ! జరంత ఉపశమనం కోసం ఆమె దగ్గర పోతుర్రు. అంటే ఇక్కడైనా, ఎక్కడైనా ఎ ఒకటే అదే కాంపౌండ్ ఉన్నాయి. ఏదో ఇంత కొత్తలు 4 కొత్తలు దొరుకుతాయని ఆళ్ళ బాధ పాపం. ఆ వాళ్ళని కాంపౌండ్ దాటి కొత్త జనాలేం వాళ్ళకి ఆకర్షితులై వాళ్ళ ఎంబడి తిరగలేరు. అంటే ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ అలానే ఇగ ఆళ్ళ అదే బుడిద ఆళ్ళే పూసుకున్నట్టు. ఈమె ఏదో పెద్ద ఎంపైర్ క్రియేట్ చేస్తది. ఒక హ్మ్. సామ్రాజ్యం ఏర్పాటు చేస్తా అనుకోవడం మాత్రం ఒట్టి ముచ్చట. అంటే కొత్తలోళ్ళు ఇప్పుడు అనుకుంటారు. ఈమె బీసీ ఉద్యమం చేస్తే నమ్ముతారా రమేష్ మరి? ఎవరు నమ్ముతారబ్బా! బీసీ ఉద్యమం లేదు, ఏం లేదు. ఆమె బీసీ ఉద్యమం మీద గంత సోయి ఉంటే, బీసీల మీద గంతగనం ప్రేమ ఉంటే హ్మ్. మరి ఇప్పుడు ఆమె అదే గురించి స్థానిక కొట్లాడకపోను. ఎన్నికలలో ఇప్పుడు 33% ఉన్న రిజర్వేషన్ 33% ఇప్పుడు తీసుకొత్తా అది ఇది వర్కింగ్ అని చెప్పి ప్రెసిడెంట్ ఆ! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వమని కొట్లాడమను ఇది ఒక్కటి కవితను. చేస్తే అయిపోద్ది కదా! జనం ఎంతో కొంత నమ్మే అవకాశం ఉంటది. మనమే చేయకూడదా? ఇప్పుడు ఆ ఈ వర్కింగ్ ఈ ప్రెసిడెంట్ ఈ బీసీకి ఇస్తే విషయం ఏందంటే ఈ దాడి జరిగిన తర్వాత ఈమెకున్న పోస్టే పీకేసిర్రు. ఏది ఇగ కార్మిక బొగ్గు అందులో ఏదో ఉన్నది ఈమెకు. ఆ! ఆ! అది అధ్యక్షురాలుగా కొనసాగితే ఈళ్ళన్న పీకేసిండు మొన్న. అవునా? ఆ! ఆ ఆ! పరిస్థితి. అదొకటి గౌరవ అధ్యక్షురాలు ఉండేది కార్మిక గౌరవ అధ్యక్షురాలుండే కార్మిక బొగ్గు సింగరేణి. సింగరేణి. అది కొప్పులీశ్వర్‌కిచ్చిర్రు. అన్నీ పీకేత్తరు. అంటే పరిస్థితి ఎట్లుందంటే ఈళ్ళ దాంట్లో ఈళ్ళకే పడతలేనట్టు అనిపిస్తుంది హ్మ్. ఏదో ఇగ. అంటే బీఆర్ఎస్ హ్మ్. పార్టీ ఖతం అయితదా ఏంది అని అనిపిస్తుంది గానీ ఇప్పుడు కార్యకర్తలు ఇంకా ఆవిడ మీదనే ఉందనుకుంటున్నావా? ఎప్పుడో అయిపోయిందది. పొతం పెట్టిర్రంటవా? ఆ! ఈళ్ళు కొట్టుకునే మోపై అయినప్పుడే పొతం పెట్టిర్రు అయిపోయిందన్నట్టు ఇగ. అంటే ఇప్పుడు ఆ! ఎవడు ముఖ్యమంత్రి అయినా పర్లేదు గానీ మా అన్న కావద్దని ఆమె అనుకుంటుంది. నిన్ను హ్మ్. ఎట్లైనా చేసి నేను పార్టీలోకెళ్ళి గెంటేసేదాకా నేను నిద్రపోనని ఈయన అనుకుంటున్నట్టు ఆ! అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేసినా గంతే అయిపోయింది. ఓడిసిన ముచ్చట ఒకప్పుడు చరిత్రనే ఇగ టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు అనేది బీఆర్ఎస్ చరిత్రనే. పార్టీ ఉండే అన్నట్టు మాట్లాడుకుంటారు జనాలు. గంతే చరిత్రలో ఒక పార్టీ తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఏర్పడ్డది. ఆ! దానికోసం ఏదో ప్రయత్నం చేసింది. ఓ 10 వచ్చింది ఏళ్ళు ఓ ఏలింది. 1200 మంది విద్యార్థులు బలిదానం అయిపోయారు. పని వాళ్ళను చేసుకుంది. ఓ 10 ఏళ్ళు ఏలింది. పన్నది ఖతం. ఓ 8,00,00,000 అప్పు చేసిర్రు. ఖలాస్ అయిపోయింది. రాష్ట్రాన్ని దాని 1,50,000 కోట్ల సర్ప్లస్ ట్రేడ్ ఉండే తర్వాత 7, 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిర్రు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీడియా ఛానెల్ గూడా మాట్లాడుకుంటారు రమేషు. హ్మ్. ఇప్పుడు సపోజ్‌గా మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం నిస్వార్థంగా. హ్మ్. ఏ పార్టీకి తొత్తులుగా కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. కొన్ని అవు. మీడియా ఛానెల్‌లు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎప్పటినుంచైతే పోయిందో, హ్మ్. కేటీఆర్ మేము 33 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ ఛానెల్ పెట్టినాం మేము అధికారంలోకి వచ్చేటని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆ! తర్వాత కొందరు బీఆర్ఎస్ అనుకూల పెట్టిండిప్పుడు ఆయన అన్న ఆ! మాట ఆ మాట నిలబెట్టుకుంటే ఇప్పుడెప్పుడైతే ఈ 32 యూట్యూబ్ ఛానెల్ అన్నారో ఖతం కొందరు లైన్ కట్టిర్రు ఆయన దగ్గర. లైన్ కట్టి అవు. ఇగ ప్యాకేజీలట మొత్తం ఈళ్ళకు లక్షల లక్షల ప్యాకేజీలట. వీళ్ళు ఏమనంటే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ అధికారంలోకొస్తది. మళ్ళా సారు ఫార్మ్ హౌస్‌లోకెళ్ళెళ్ళడు. అసలు మాట గూడా మాట్లాడడు. గింత జరుగుతున్నా మా బిడ్డని గట్లెందుకు అంటుర్రు మరి అది సామెత గాదు, ఏం గాదు. నా బిడ్డని హ్మ్. గట్లంటావా? నీ సంగతి జూత్తా అంటలేడు, ఏమంటలేడు. ఆయన పౌరుషం లేనోని లెక్క ఫార్మ్ హౌస్‌లో అంటుండు. వీళ్ళేమో తెల్లారి లేత్తే సారే రావాలంటున్నారని ఈళ్ళు పాట పాడుతున్నారు మరి. ఆళ్ళు హ్మ్. ఆళ్ళు మీడియానా? లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలా? నాకైతే అర్థం కాని పరిస్థితి. హ్మ్. ఘోరంగా ఉన్నది. ఈ ప్యాకేజీల కోసం పనిచేసి మరి జనాన్ని ఎవరు ముంచుతారో ఏమో అర్థం కాని పరిస్థితులున్నది. అబ్బో! ఎట్లా నడుస్తుంది? సిద్దిపేటలో ఎట్లుంది? సిద్దిపేటలో ఏముంది ఇంకా. హ్మ్. అది అసలు సిద్దిపేటని అసలు పట్టించుకుంటలేడా? చీకటి కోణమంతా సిద్దిపేటలో ఉంటదిగ. ఇగ బయటకిప్పుడు ఎదురు చూస్తుండు. ఏమైతది? మామకి ఆరోగ్యం బాలేదు. మరి ఆ! కేటీఆర్, కవిత లొల్లి ఎటు పోతది? ఎటు పోయి ఎటత్తది? నాకే రకంగా లాభం అయితదనేసి ఎదురు చూస్తున్నా నేనే. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఏమో ఆగం చేయాలా, మొత్తం రాజకీయం ఏదో హ్మ్. చేయాలనుకుంటారు గానీ, ఈళ్ళు ఆగమైపోతారేమో అనిపిస్తుంది నాకైతే. హ్మ్. ఎందుకంటే ఈళ్ళు జనాలు గూడా జూసిర్రు. వీళ్ళ దగ్గర మంచిగా అవు. సంపాదించున్నారు. ఈ పైసలతోనే ఆటాడుతుర్రు అని ఈళ్ళకి అర్థమైపోయింది జనానికి. హ్మ్. ఏదేమైనా గానీ కొంచెం జనాలు తీర్పు ఇచ్చినప్పుడు కొంచెం ఆగాలి. ఇగ ఆగక మళ్ళా గిట్నే అది చేత్తాం, ఇది చేత్తాం అంటే మళ్ళా తగిన బుద్ధి చెప్తారు రమేష్. చెప్తారిగ. జనాలు అన్నీ గమనిస్తారు. వీళ్ళు అనుకుంటారు గానీ ఇగ అన్నీ గమనిస్తారు. అవును. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గదే దాడులు జేత్తవు. అధికారంలో ఉన్నప్పుడు గదే దాడులు జేత్తవు. ఇగ నువ్వు ఎవనికింటావు ఇగ? హ్మ్. అప్పుడు గూడా మోడీని ఎదిరించితివి. అప్పుడు మోడీ హ్మ్. నా దగ్గర ఫుల్ పైసలున్నాయి నీకేమైనా కావాలంటే చెప్పు అన్నట్టు అప్పుడు మాట్లాడితివి. ఇగ సిద్దిపేట గురించి మళ్ళా మాట్లాడదాం. రాష్ట్ర రాజకీయాలు మళ్ళా మాట్లాడదాం గానీ ఇంకా వెంకటేష్ ఇగ అంతా బాగే. ఇది రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితయితే. సరే. ఏముంది కొత్తగా? ఓకే రమేష్. జాగ్రత్త ఆ! ఏదేమైనప్పటికి. ఎందుకంటే నువ్వు ఓకే. ఓకే. హరీష్ రావుకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నావు మరి.
అంటే మనం వ్యక్తికి వ్యతిరేకం కాదు. వాళ్ళ వాళ్ళ వ్యవస్థకు వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం అంతే గానీ, కదా! వాళ్ళు ఆళ్ళు అట్లా చేసి అనుకోరు గదబ్బా! వాళ్ళు ఎట్లని అనుకోని మనమైతే మనం జనాల గురించి కొట్లాడేటోళ్ళం. హ్మ్. ఏదైతే ఆ ఏకఛత్రాధిపత్యం ఏదైతే అంటే అప్పుడు నిరంకుశ అధికారంలో పరిపాలన. ఉన్నప్పుడే కొట్లాడినావు గానీ, ఇప్పుడు హ్మ్. అధికారం పోయినాక వీళ్ళేం చేస్తారు గానీ. అవు అయి ఇక్కడ సిద్దిపేటలో ఏం పోలే. వాళ్ళు వాళ్ళు ఇంకా ఆ! వాళ్ళు అధికారం పోయినట్టు ఏడ బిహేవ్ చేత్తలేరు కదా! అదేందో వాళ్ళకి. గానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎనకటి నుంచి ఏ దొరల మీద కొట్లాడిర్రో అదే దొరలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది అవ్ వీళ్ళకి అర్థం. అయిపోయింది. అయిపోయింది. ఇగో 100 కోట్లు తిన్న రాబందు కూడా గాలివానకు కూలిపోతన్నట్టు ఇగ టైం వత్తది దానికి కూడా. చూద్దాం గానీ రమేష్ ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఓకే. ఉండు. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే.